ఇడ్లీ పిండితో ఇలా క్రిస్పీగా పునుగులు చేస్తే హోటల్ టేస్ట్ ఇంట్లో రెడీ అయిపోతాయి. ఔట్ సైడ్ క్రిస్పీగా, ఇన్‌సైడ్ సాఫ్ట్ పునుగుల కోసం ఈ టిప్స్ పాటించండి. ఇడ్లీ పిండితో కరకరలాడే పునుగులు ఎన్ని తింటామో తెలియదు అంత బావుంటాయి. ఉల్లిపాయ ఈ రెడ్ చట్నీతో అదిరిపోద్ది. ఈ చట్నీ రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. ఇడ్లీ పిండి కొంచెం పులిసిన పిండి అయితే బావుంటాయి. పిండి కన్సిస్టెన్సీని బట్టి హాఫ్ పోర్షన్ మైదా, హాఫ్ పోర్షన్ బియ్యపిండి వేసుకొని కలుపుకోండి. మరీ గట్టిగా ఉండకూడదు. పునుగులు గట్టిగా వస్తాయి. అలా అని లూజ్‌గా ఉంటే ఆయిల్ పీల్చేస్తాయి. ఆయిల్ కాగాక మీడియం ఫ్లేమ్‌లో పెట్టి చిన్న చిన్న పునుగులు వేసుకోండి. మంచి కలర్ వచ్చాక తీసేయండి. బ్రేక్‌ఫాస్ట్‌గా కానీ, ఈవినింగ్ స్నాక్‌గా కూడా అదిరిపోతాయి. మొత్తం మైదాతో చేసుకునే కంటే ఇలా ఇడ్లీ పిండితో చేస్తే కొంచెం హెల్తీ కూడా. ఇలా గుల్లగా వచ్చాయో చూడండి. వేడి వేడిగా ఉన్నప్పుడే తింటే బాగుంటాయి. ఈజీ వేలో వంట రాని వాళ్ళు కూడా చేసుకునేలా చూపిస్తా మన ఛానల్‌లో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తాయి. రెసిపీస్ మిస్ కాలేరు.